ఎందుకు ఈ ఆలస్యం? 42% బీసీ బిల్లుపై హస్తినకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లేది ఎప్పుడు? స్పష్టతనివ్వని సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం. కేంద్రంపై ఒత్తిడి చేస్తేనే 9వ షెడ్యూల్లో బిల్లు చేరికకు ఛాన్సు. అఖిలపక్షాన్ని గతంలో హస్తినకు తీసుకెళ్తామని ప్రకటించిన రేవంత్ అయితే బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించినా పట్టించుకొని ముఖ్యమంత్రి రేవంత్ చిత్తశుద్ధిలేమిపై బీసీ వర్గాల అసహనం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు రంగు బయటపడుతుంది. ఆయనకు బీసీల సాధికారత పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో తేలిపోతుంది. సబ్బండ బీసీ కులాల కోసం ఆయన చేసిన ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ ఉత్తమేనని రుజువైంది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రేవంత్ చేసిన ప్రయత్నాలేమి స్పష్టమైంది. తెలంగాణలో బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సమక్షంలో ఈ హామీని ప్రకటింపజేశారు. అయితే ఆ తర్వాత వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు రావడంతో ఇక 42% రిజర్వేషన్ ఫస్ట్ 6 నెలలనే ఇస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో ఉంది. ఇవి 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే కేంద్రము ఆ తర్వాత సుప్రీంకోర్టు వీళ్ళందరూ ఒప్పుకోవాలనేది ఉందిగా. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదంటే చూడండి, కీలక పదవుల్లో బీసీలకు దోకా, లోకాయుక్తలో బీసీలకు నో ఛాన్స్, సమాచార కమిషన్లోనూ ఇదే పరిస్థితి. నామకే వాస్తేగా బీసీ కమిషన్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవులు కూడా బీసీలకు దక్కని వైనం. ఈయన ఇవ్వాల్సినవి కూడా బీసీలకు ఇవ్వలే వచ్చేది తర్వాత. ఈ 42% రిజర్వేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం లేకున్నా పూర్తిగా. ఇగో బీసీ ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు చూడు ఎట్లుంటుందో. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ సబ్బండ కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అత్యంత కీలకమైన లోకాయుక్త చైర్మన్తో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అన్ని పదవులు రేవంత్ ఓసీలకే అప్పగించారు. తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్టీఐ కమిషన్ల నియామకంలోనూ ఇదే పరిస్థితులు కనిపించాయి. ఇంకెప్పుడు ఇస్తాం? మాకు చెప్పిన 42% ఏది? బీసీలు సంబరపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాగైనా బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ అమలు చేయిస్తారని సబ్బండ బీసీ కులాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఇక అటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపునకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. అందుకోసం ఏడాది తర్వాత కులగణన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే 2025 మార్చి 15 తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగ విద్యా సంస్థల్లో బీసీలకు 29 నుంచి 42% సంబంధించిన తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ బిల్లు 2025, అలాగే గ్రామీణ పట్టణ సంస్థల రిజర్వేషన్ 42% పెంపు బిల్లును ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2025 ఏప్రిల్ 8న ఆమోదం తెలిపారు. ఈ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. అయితే తెలంగాణలో బీసీలకు విద్యా ఉద్యోగ ప్రభుత్వ స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు దక్కాలంటే గవర్నర్ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. అప్పుడే రాష్ట్రంలో 42% రిజర్వేషన్ పెంపు బిల్లు అమల్లోకి వస్తుంది. ఇక మోడీ దగ్గరికి తీసుకొని పోతా అఖిల పక్షాన్ని ఏమైంది? సూయలేదు. బీసీలను నయవంచనకు గురి చేస్తూ ఉంది ప్రభుత్వము. బీసీల దెబ్బ ఎట్లుంటుందో ఈ ప్రభుత్వానికి ఈ పాలకులకు అందరికి చూపిస్తాం త్వరలో. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటివరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.